హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద బౌల్ పెట్టాను. బౌల్లో గుడ్లు 7 గుడ్లైతే పగలగొట్టి వేసానండి. ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు వేసాను. గుడ్లు ఉడుకుతూ ఉన్నాయి. రుచికి సరిపడా ఉప్పు వేసానండి. రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇంకా ఈ గుడ్లు ఇలా ఇలా అని తిప్పుకోవచ్చు. ఇంతవరకు కట్ చేసుకొని తిప్పుకోవచ్చండి. అందరికీ ఒకేసారి ఉడికిపోతాయి గుడ్లు. కాస్త ఉడికిన తర్వాత తిప్పేసుకోవచ్చండి గుడ్లు. ఒక 5 నిమిషాలు ఉడుకుతాయి. ఉడికిన తర్వాత తిప్పుకోవాలండి. ఇలా వేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క గుడ్డు వేసి వండాల్సిన పని లేదు. అందరికీ ఒకేసారి గుడ్లు వేసేసుకోవచ్చు. ఇక 2 నిమిషాలు అయిన తర్వాత ఈ గుడ్లు తిప్పేసుకుందామండి. చూడండి, గుడ్లు ఇలా తిప్పేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా తిప్పేసుకొని వేగిన తర్వాత కారం చల్లుకోవచ్చండి. చక్కగా అందరూ ఒకేసారి తినేయచ్చు గుడ్లు. ఒక్కొక్క గుడ్డు వేస్తే లేట్ అవుతుందండి. ఇంకా 2 నిమిషాలు ఉడకాలండి. ఉడుకుతాయండి, చూపిస్తాను మళ్ళీ తర్వాత నేను. చూడండి, గుడ్లు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, గుడ్లు ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం చల్లేసుకోవాలి. చూడండి, కారం చల్లుతున్నాను. ఇలా కారం చల్లేసుకొని అటు ఇటు తిప్పి తీసేసుకోవచ్చండి. చూడండి, గుడ్లు ఇలా తిప్పేసుకోవచ్చు. ఇంకా తిప్పేసుకొని ఇంతేనండి. అందరికీ ఆమ్లెట్ ఒకేసారి వేయాలంటే ఇలా వేసేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, చక్కగా తొందరగా కూడా అవుతుంది. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఈరోజు పూలు కోస్తున్నాను, చూడండి.
చేప జన ఫ్రై చేస్తున్నాను చూడండి. చేప జన తీసుకొచ్చి ఒక 4 సార్లు కడిగి ఉప్పు, కారం, పసుపు వేసాను సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని బాగా మెల్ట్ చేసి కలియ తిప్పేసేసి ఇంకా కళాయిలో వేసి వేయించేసుకోవడం అండి. రొట్టెలాగా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. చూడండి ఇలా బాగా కలియ తిప్పాలి. చేప గుడ్లు ఇలా షేక్ చేయాలండి. షేక్ చేసిన తర్వాత ఇంకా కళాయి పెట్టి నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసుకోవాలండి. నూనెలో వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చూడండి చూడండి కళాయి పెట్టాను. పొయ్యి వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతా ఉంది. ఇప్పుడు చేప జన గుడ్లు వేసేస్తాను. చూడండి ఇదిగోండి చేప జన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి చేప జన. వేసుకొని ప్లేట్ మూత వేసుకొని వండుకోవాలండి. చేప జన రొట్టెలాగా ఉడుకుద్ది. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇలా ప్లేట్ మూత వేసుకోవాలండి. చూడండి చేప జన ఇలా ఉడుకుద్దండి రొట్టెలాగా. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తిప్పి వేసుకోవాలి. ఇలా ఇలా తీసి చిన్న ముక్కలుగా చేసుకొని తిప్పి వేసుకొని కాల్చుకోవాలండి. నేను మొత్తం వేసి మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి తిప్పి వేయాలండి. చూడండి ఇలా తిప్పి వేసుకొని చేపగుడ్లు చక్కగా కాల్చుకోవాలి, వేయించుకోవాలండి. చూడండి చేపగుడ్లు ఉడికిపోయినాయి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. ఇదిగోండి ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చేపగుడ్లు.